నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఓం సాయిరామ్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఓం సాయిరామ్ అనగానే బాబాకి సంబంధించిన ఇంటర్వ్యూ ఈరోజు జరగబోతుంది అని చెప్పి. కానీ ఈరోజు జరగబోయే ఇంటర్వ్యూ కొంచెం స్పెషల్‌గా కూడా ఉండబోతుందండి. మనకి నెల్లూరు నుండి ఒక గెస్ట్ కాల్ చేసి నేనే ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి తనే అడిగారు. సో, తను మన ఇంటర్వ్యూ గురించి అనుకోకుండా హైదరాబాద్ వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడానికొచ్చారు. ఆవిడ చెప్పేది నేను కొంచెం విన్నాను. తనకి బాబా ఎలా తన మెసేజెస్ పంపిస్తారు ఇవన్నీ కూడా. సో, మీరు కూడా వింటే నిజంగా ఆశ్చర్యానికి లోనవుతారని చెప్పాలి. బాబా ఎప్పుడు కూడా అల్లా అచ్చా కరేగా అని కానీ ఇలా చెప్తూ ఉంటారు కదా! సో, అలానే ఈరోజు మనకొచ్చిన గెస్ట్ కూడా ఫరాహా బేగం గారు అని చెప్పి నెల్లూరు నుండి ఇక్కడికొచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఆలస్యం చేయకుండా తన మాటల్లోనే తన అనుభూతుల్ని విందాము. నమస్కారం అండి. నమస్తే ఎలా అందరికి. ఉన్నారు? బాగున్నాను. ఫరాహ్ బేగం వారు మీరిందాక నాతో మాట్లాడారు. అసలు బాబా నుండి మీకు మెసేజెస్ ఏ విధంగా వస్తాయి అని చెప్పి. కానీ ఫస్ట్ మీ నోటి నుండే నేను ఆడియన్స్‌కి తెలియజేయాలనుకుంటున్నాను. సో, మీరే చెప్పండి. అసలు మొదటగా బాబాతో మీకు అనుబంధం ఏ విధంగా ఏర్పడింది? అనుభవం ఉందామంటే నాకు కొంచెం సైడ్ ప్రాబ్లమ్ నొప్పిగా ఉన్నింది. నడుము నొప్పా? నడుము నొప్పి ఉన్నింది. ఓకే. ఉంటేనే నేను హాస్పిటల్‌కి పోయి వస్తున్నాను ఆటోలో. ఒక పెద్దాయన ఆటో ఎక్కాడు నాతో పాటు. హ్మ్. ఎక్కితే నేనేం చెప్పలేదు. నేనేం మాట్లాడలేదు ఆయనతో. అమ్మ సాయి చరిత్ర ఉంది తీసుకొని చదువుకో అన్నాడు ఆయనే. ఓకే. నాకొద్దు అన్నా. తీసుకోలా. నా హ్మ్. మనస్సులో తీసుకోవాలనిపించలా, తీసుకోలా. తర్వాత రెండోసారి కూడా చెప్పాడు. అయినా నేను పట్టించుకోకుండా ఎళ్ళిపోయాను. తర్వాత ఒక నెలకంతా నేను తిరుపతెళ్ళాను. ఎళ్ళిన హుహు. తర్వాత అప్పుడు కల్లో పొయ్యి సాయి చరిత్ర తీసుకో, తీసుకో, తీసుకొని ఒక 5 డేసు కల వస్తానే ఉండింది. నేను పట్టించుకోలే. ఇంకా ఆరో రోజు నేను పోయి తీసుకున్నట్టు చూపిచ్చేసాడు కల్లోని. అప్పటి వరకు కల్లో బుక్ తీసుకో అనొస్తుంది. ఆ రోజు వస్తది. మీరు తీసేసుకున్నట్టు కలొచ్చింది. వచ్చింది. ఓకే. నిజంగానే ఉదయం పోయి తీసుకొనొచ్చేసా. అంటే కల్లో వచ్చింది కాబట్టి తీసుకున్నారా? ఇక మీకు ఫిక్స్ అది వచ్చిందంటే ఇంక నేను పోయి తీసుకొని వచ్చేసినట్టు చూపిచ్చింది కల. అది రియల్‌గానే తెల్లారి లేసి నేను పోయి నాకే తెలియకుండా నేనే తెచ్చేసుకున్నా. ఓకే. ఆడ చూపిచ్చినట్లే నాకే తెలీదసల. తీసుకొనొచ్చింది ఎట్ట పోయానో, ఎట్లా తీసుకొనొచ్చేసానో నాకే తెలీదు. తీసుకొచ్చేసుకున్నా. అన్ని ఓకే. రోజుల నుంచి పోకుండా ఉండి, ఆ రోజు తెచ్చేసుకున్నా. తెచ్చి ఆడ పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత బాగా నొప్పి ఎక్కువొచ్చేస్తుంది. సరే ఒక క్రిస్టియన్ స్వామి చర్చిలో చాలా బాగా నీ నొప్పి తగ్గిపోద్ది. రా పోదాం రేపు అన్నది. శనివారం సాయంత్రం. సరే వస్తాను ఉదయం అని చెప్పా. ఆ నైట్ ఒక పెద్దాయనొచ్చి చెయ్యి పోనీయకుండా అడ్డం పెట్టేసాడు ఇట్లాగా. హుహు. పెట్టేసి పోనీలా. పోనీయకుండా నీకు నొప్పే గదా! నేను తగ్గిస్తానని జెప్పి ఇక్కడ చెయ్యితో ఇట్లా అన్నాడు అంతే. కల్లో. కల్లోని. హ్మ్. అంటే ఇప్పుడు నొప్పి ఉదయానికి నాకు తగ్గిపోయింది. ఓకే. ఇంక లేదు. నేను పోలా. వద్దు అని నువ్వు పోడానికి లేదని 2 చేతులు సాసేసి వెనక్కి లాక్కొనొచ్చేసాడు. వచ్చేసి నొప్పే గదా! నేను తగ్గిస్తా అన్నాడు. ఆయన ఇట్లా చెయ్యి పెట్టాడు. ఇంక తెల్లారితల నాకసలు నొప్పే లేదు. ఓకే. ఎట్ట అంత నొప్పి పోయింది తగ్గిపోయింది అసలు తెల్లారికి. గిలగిల అన్నం తినడానికి గూడా నాకు ఇబ్బందిగా ఉండేది. లేచేదాన్ని కాదు. అంత నొప్పి. తగ్గిచ్చేసాడు. అప్పటి నుంచి నాకు తగ్గిన తర్వాత నుంచి స్టార్ట్ చేశా పుస్తకం చదవడం. హ్మ్. చదవడం. అది చదువుతా ఉంటే నాకు ప్రతి ఒక్కటి కల్లో హ్మ్. ఇది జరుగుతుంది నీకు రాబోయే రోజులు. రేపు అది జరుగుతది. ఇది అని మొత్తం చూపించేసి అంటే నాకు రేపు ఏది జరగబోతుందనేది ముందే మీకు ముందే తెలిసిపోద్ది. కల్లో వచ్చేసేది. రాత్రి తెలిసిపోద్ది. హ్మ్. అది చూపించిందంటే 100% జరిగి తీరాల్సిందే. అంటే ఎలా వస్తుంది? బాబా రూపంలోనే మీకు వస్తుందా? అట్లానేం గాదు. ఒక్కొక్కసారి పెద్దాయన రూపంలో, చిన్న పిల్ల రూపంలో, పెద్ద ఆవిడ రూపంలో. అంటే సాయి అంటే అమ్మ అనేది గూడా ఉంది ఏదో దాంట్లో. ఒక రూపంలో వచ్చి ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు. నెక్స్ట్ డే అది జరిగి తీరుతుంది మీకు. అంతే. అది ఇప్పుడు నువ్వు ఫ్రెండ్‌గా మాట్లాడుతున్నావు. నీకిది జరుగుతుంది నేను జరగాలి బాబా అనుకుంటే అది జరిగిపోద్ది అంతే. ఓకే. చూపిచ్చేస్తాడు. ఏం బాధపడొద్దు జరిగిపోద్ది. హ్మ్. అట్లా అట్లా నాకు చానా చేశాడు. అమ్మకు బాగలేదు. మా అమ్మకి బాగలేదు. మైండు అంటే మెంటల్‌లాగా వచ్చేసి ఎళ్ళిపోతదనమాట. హ్మ్. ఎళ్ళిపోయి అదిగో చచ్చిపోయారు ఎళ్ళిపోద్ది. ఎక్కడికెళ్ళిపోతుందో కూడా తెలీదు. అడ్రెస్ చెప్పలేదు. చానా ముసలామె. 85, 90 ఉంటది. హ్మ్. ఎళ్ళిపోయింది. మైండ్ బాగొచ్చినా కూడా అడ్రెస్ చెప్పలేదు. హ్మ్. ఎక్కడున్నామంటే కూడా చెప్పలేదామె. ఆమెకి తెలీదు. ఆమెకి తెలీదింకా. బ్రెయిన్ మామూలుగా పని చేయట్లేదు ఆ! ఇంకా. హ్మ్. చేయదనమాట.
అప్పుడు హాస్పిటల్‌కి పోతే నెమ్ము ఎక్కువైపోయింది. చనిపోద్ది. ఇంక బతకదంట. డాక్టర్స్ చెప్పారు చనిపోతుంది అని. తీసుకొని హ్మ్. రామచంద్రారెడ్డి హాస్పిటల్‌లో నెల్లూరులో. నెల్లూరులో. హ్మ్. ఓకే. పోతే ఇంకా కుదరదు. నీ పేరు రాసుకుంటున్నాను నేను. రేపేమన్నా ప్రాబ్లమ్ వస్తే నా మీదకొస్తారు కదా! మీరు ఎట్ట పంపించారని అంటారు కదా! అని ఆ డాక్టర్ రాసాడు. సరే రాసుకోండి అని చెప్పా. ఒక్క స్పూన్ కూడా పాలు పోవట్లే మా అమ్మకి నోట్లో. కనీసం పాలు గూడా తాగలేకపోతున్నారు. అసలు మేము స్పూన్‌తో పోస్తే కూడా ఇదిలే. మింగలేకపోతున్నారు. హ్మ్. బాగలేకుండా వచ్చేసి మంచంలో పడిపోయింది. అందరూ ఇంకా వేస్ట్. ఇంక ఈమె అయిపోయింది అనుకున్నారు. చచ్చిపోద్దన్నారు. హ్మ్. నా మనసు మాత్రం వాళ్ళందరూ అంటుంటే మా అమ్మకేం కాదు. బాబా చేస్తాడు. లేస్తది. అంతే. ఒక్క నెలకంతా మా అమ్మ లేసి కూర్చొని ఇప్పుడు నడుస్తది. బాగా మాట్లాడద్ది. అంటే ఇంక మళ్ళీ మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం అలా ఏం లేదా? డాక్టరు పంపించేసాడు. ఉంచండి ఇక్కడే చనిపోద్ది అనంటే మేమంత స్తోమత కట్టలేము. వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్ల. డబ్బులు పెట్టే బతికిద్దని గ్యారంటీ ఇవ్వట్లా కానీ ఉంచమంటున్నారు అన్నారు. హాస్పిటల్‌లో. కానీ హ్మ్. నేను ఉంచదలుచుకోలే. హ్మ్. మీరు చేయలేనిది దేవుడు చేయలేనిదేం లేదు. నా నమ్మకం ఒకటే. అది ఎలాంటిదని నేను నమ్మేదొకటే. నా బ దేవుడు చేయంది ఎవ్వరు ఏం చేయలేరు అనేసి తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నా. ఒక మెడిసినే లేదు. ఆవిడే లేసారింక. ఆమెని నేను ఎన్ని రోజులకి చూసుకుంటున్నా. లేసారు? మీకెప్పుడు కలొచ్చింది? కలేంలే. హ్మ్. నాకు ఇప్పుడు మీకేదైనా చెప్తున్నా ఇది వచ్చినా మనసులోకి ఇది అవుతదంటే 100% అయి తీరద్ది. ఓకే. మీ మనసుకి తెలిసిపోద్ది అలాగా. తెలిసిపోద్ది. ఇంకా ఏదైనా నేను బాధపడి అడిగితే కల్లోచ్చి చూపిస్తాడు దేవుడు ఓకే. నాకు. అంటే మీరనుకున్నారా బాబా మా అమ్మ బతకాలి నా అని చెప్పి? మనసు పదే చెప్తుంది. హ్మ్. నా బాబా ఉండంగా మా అమ్మకేం కాదు. ఆహా! ధైర్యంగా ఒక్క అలా మాటే. నమ్మకం పెట్టుకున్నారు. ఒక్క మాటే. మళ్ళా వాళ్ళతో కూడా చెప్పలే మా అక్కలతో కూడా. మీరు 100 అనుకోండి నాకెందుకు. నా దేవుడు మీరు మనసులో అనుకున్నారు ఉంటది. ఏమవ్వదు. ఏం కాదని. హ్మ్. ఓకే. ఇప్పుడికి గూడా మా అమ్మ లక్షణంగా ఉంది. ఎళ్ళిపోయి ఒక నెల రాలా. ఎక్కడుందో తెలీలా. బా ఆహా! ఆవిడకి బ్రెయిన్ పని చేయక ఎక్కడికో ఎళ్ళిపోయింది బాధయిన తర్వాత తెలియకుండా. హ్మ్. ఎళ్ళిపోయింది. నాకు బాగా బాధపడతా ఉన్నా. ఎట్ట చేయాలో అట్ట చేయాలని. నేను సామాన్యంగా ఏది అడగను దేవుడిని కూడా. హ్మ్. నాకు నెలయిపోయింది రాలా. అప్పుడు దేవుడా! బాబా నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అని రాత్రి అనుకుని ఏడ్చుకున్నా. ఆ రాత్రే మీ అమ్మ వస్తుందని చూపించాడు. తెల్లారి పంపొచ్చేసింది. ఇలా మీ పిల్లల విషయంలో కానీ, లేదంటే బయట వాళ్ళు గూడా ఏదైనా అడుగుతూ బయటి ఉంటారా? వాళ్ళకి నేను దాదాపుగా 20 ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీ చెప్తాను. దైవ వాక్కుంది నాకు. ఆహా! ఓకే. మా బాబా తర్వాత వచ్చాడు. బాబా వచ్చినాక ఇంకా ఎక్కువయింది. హ్మ్. అన్నీ గూడా అదివరకు గూడా ఎవ్వరికేం చెప్పినా నేను చెప్పినోట్లో ఒక్కటి గూడా మిస్ అయింది లేదు. హ్మ్. అయితే మీరు బాబాకి పూజ చేస్తూ ఉంటారా? ఈ లీలామృతం చదవడం ఒకటేనా? బాబా ఏం చెప్తున్నాడు, పూజ చేసి నన్ను కొలవాలని ఏం లేదమ్మా. నీ మనస్సులో, నీ హృదయంలో నన్ను గురించి ధ్యానించుకో. హ్మ్. నేను ఎందుకు లేను? నీ ఇందు లేను అందువలన సందేహం వలదు. ఎందెందు ఎదిగినా అందులోనే ఉంటాను నేను అన్నాడు. ఆయనేం చెప్పాడు, మసీదులో ఉన్నాడు. ఆ! ఎవరన్నా ఏదన్నా అడిగితే అల్లా అచ్చా కరేగా అని చెప్పాడు. అల్లా మాలిక్ అన్నాడు. ఖురాన్ చదివించుకొని ఇన్నాడు. అన్నీ బాబాకి అదంతేం లేదు. నేను నిష్టగా స్నానం చేసి మడితో నాకు తెలియని ఏం లేదు. అన్ని మడులు తెలుసు. నాకు ఆ దేవుడే ఇచ్చాడు. కూర్చొని నువ్వు పటం అంతా కూడా అవసరం లేదు. కూర్చొని మనస్ఫూర్తిగా ధ్యానించు నువ్వు బాబాని. నీకు చూ నేననే కాదు మీకు చేసిన మీకు కనిపిస్తాడు. మీకు అంటే టెంపుల్‌కి ఎప్పుడైనా ఎళ్తూ ఉంటారా? బాబా ఆలయానికి ఎప్పుడైనా ఎళ్తూ ఉంటారా? నాకెప్పుడైనా ఇప్పుడు దారిలో పోతున్నా బాబా కనిపిస్తాడు కదమ్మా! ఇప్పుడు హ్మ్. మా చిల్డ్రన్స్ పార్కు హ్మ్. పెద్ద గుడి ఉంది. ఓకే. ఇప్పుడు రోడ్‌లో నేను దేనికైనా పోతున్నా కనిపిస్తున్నాడు. ఆయన నన్నేమన్నా నువ్వొస్తేనే నేను నీకు ఇస్తానమ్మా అంటున్నాడా? చూసి మనసులో అనుకున్నా ఆయన ఏది ఇవ్వనంటంలే. కాకపోతే ఒకటే అంటున్నాడు. అబద్ధం చెప్పొద్దు, మోసం చేయొద్దు, ఒక మనిషి ఎనకాల నువ్వేం అనొద్దు, హ్మ్. తిట్టొద్దు. అప్పుడు నేను నీ ఎనకాలే నువ్వెంత దూరంలో ఉన్నా పిలిచినా నాకు అంతేకాదు నాకు ఇంకొక విషయం. మాకు ఒకళ్ళు డబ్బులు ఏదో బ్యాంక్‌లోదో ఏదో తీసుకొని అది సరిగ్గా గుర్తులేదు. ఎళ్ళిపోతుందామె. ఆ డబ్బులు బ్యాంక్‌కి కట్టకపోతే ఆ రోజు కేస్ పెట్టే రీజన్ ఉంది. అట్లాగుంటే మా వారు పోతా ఉంటే అప్పుడేమైందంటే ఆయన చెప్పాడు హైదరాబాద్‌లో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి మదనపల్లికెళ్ళాలాయన. ఆ లోపల ఆమె ఎళ్ళిపోవాలని చూస్తుంది డబ్బులంతా తీసుకొని. ప్రాపర్టీ అమ్మింది. అది బ్యాంక్‌కి కట్టాల్సుంటే ఎళ్ళిపోతుంటే. మీకివ్వాల్సిన ఆవిడ ఇవ్వకుండా ఎళ్ళిపోతుందా? అది ఆ ఓకే. డబ్బు బ్యాంక్‌కి కట్టాల్సింది. మీరు కట్టాలి. లోన్ హ్మ్. తెచ్చింది. ఎళ్ళిపోతుందని వాళ్ళు చెప్పారు. అన్నీ సర్దేసుకునింది ఎళ్ళిపోతుందని. హ్మ్. అప్పుడు నాకు చెప్పాడు మా అబ్బాయి, "అమ్మ ఇట్లా ఎళ్ళిపోతుందంటమ్మా" అని చెప్పాడు. అంతే నేను బాబా కాడ తలుచుకొని
మనస్ఫూర్తిగా నాయన నాకు తెలియదు. ఆమెని ఎలా ఆపుతావో నేను చెడ్డ కోసం అడగట్లా. ఒక తప్పు జరిగితే బయటికెళ్ళి కేస్ అనేది వస్తే చాలా తప్పవుతుంది. ఆమెను నువ్వే ఆపాలా. నాకు తెలీదు. నాకు టెన్షన్‌లో కూర్చొని బాధపడతా ఉన్నా. రాత్రి 3 అయింది. ఆమె ఎక్కడికి పోదు నువ్వేం భయపడొద్దన్నా. శబ్దం వినొచ్చింది. హ్మ్. ఒక మనిషి చెప్పినట్టు. ఆకాశవాణిలాగా. అది ఎట్లా కల్లోని అట్లే హ్మ్. నిలబడుకొని అట్టే నిద్రపోయాను కదా! కూర్చొని హ్మ్. పడుకోకుండా. అది తెల్లారికల్కి ఆమె అట్టే ఉండింది. హ్మ్. పోయి బ్యాంకులో డబ్బులు తీసుకునిందాక ఉంది. ఉంది. అది లేదు. చెప్పాను గదా! ఇందాక మేము బెంగుళూరులో ఒక అతను ఎవరో మాకు తెలీదు. ముక్కు, మొహం తెలీదు. మా అబ్బాయికి పరిచయం. హ్మ్. ఆమెకు బిడ్డ అడ్డం తిరిగి కడుపులో హాస్పిటల్‌కెళ్తే బెంగుళూరులో మనం బ్లడ్ సరఫరా అవుతది గదా! హ్మ్. హ్మ్. నరాలు కట్ చేసేసాడు తెలియకుండా. ఆపరేషన్ జరిగేటప్పుడు అది కట్ అయిపోయింది. నరం కట్ అయింది. ఆ! అయితే ఇప్పుడు ఇంకా ఆమె బతకదు అని చెప్పేసారు. పూర్తిగా హాస్పిటల్ మొత్తం చేతులెత్తేసారు. పాపనైతే తీశారు. హ్మ్. ఆమెకి చిన్న 3 ఇయర్స్ అంతకంటే పాపుంది. ముందే 3 ఇయర్స్ పాపుంది. ఆ! ఓకే. నెక్స్ట్ ఈ పాప. ఒక హ్మ్. తల్లి లేకపోతే ఒక ఇద్దరు బిడ్డలు ఎంత అనాథలైపోతారో అవును. చూడండి. అందువల్ల ఏందంటే, మా బాబు చెప్తే నేను అనుకున్నా రాత్రి, నాయనా ఇద్దరు బిడ్డలు అనాథలైపోతే, ఆ బిడ్డల సంగతి ఎలా ఉంటుంది చూడు. నాకు అసలే కొంచెం ఎవరైనా బాధల్లో ఉన్నారంటే కళ్ళనీళ్ళొచ్చేస్తాయి ఫస్ట్. వచ్చేస్తాయి. ఎందుకంటే హ్మ్. నేను చానా కష్టాలు పడ్డాను కాబట్టి. అని జెప్పేసి ఏడిస్తే ఆ రోజు నా చేతికి జామ పండిచ్చాడు దేవుడు. పెద్ద కల్లో. చేతికిచ్చాడు. అంటే బిడ్డ, తల్లి ఇద్దరు బాగుంటారని. ఫలం ఇస్తే బిడ్డలు, తల్లి బాగుంటారని అర్థం. ఆహా! ఓకే. కొన్ని స్వప్నాల్లో గూడా తేడా ఉంటాయి. మనం తెలుసుకోలేకపోతే దానికి అర్థం తెలీదు. హ్మ్. ఇచ్చాక తర్వాత మా అబ్బాయి చెప్పా, "ఏం కాదు నాన్న ఆమెకు బాగవుతది. వాళ్ళ పిల్లలు ఆమె బాగవుతంటే" మూడో రోజుకంతా ఎక్కడో డాక్టరు వచ్చాడు. వచ్చి అమ్మ ఇద్దరు సేఫ్ అయిపోయారమ్మా బాగున్నారని చెప్పింది. నేను అందుకే అమ్మ నిన్నడిగింది అనన్నాడు. నాకు 20 ఏళ్ళుగా నాకు దేవుడు నేను మనిషిని నమ్మను ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే నాకు చానా భయంకరంగా బాధలు పడి అందరిని నమ్మి నేను కానీ ప్రశ్నలు కూడా కష్టాలు పడ్డారు. చానా కష్టాలు పడ్డా. నాకు ఇది రాకముందు నేను ప్రశ్నకి పోయేదాన్ని. ఒక్కరు కూడా 50,000 అంటారు, 60,000 అంటారు, 30 అంటారు. మేము ఇది చేసేస్తాం, అది చేస్తాం. ఒక్కరు కూడా ఒక్కటి చేసింది లేదమ్మా నా జీవితంలో. అంటే మీ లైఫ్ మళ్ళీ టర్న్ అయిందెప్పుడు? బాబా బుక్ మీరు తీసుకొని తీసుకోక ముందే చదువుతున్న అయింది నాకు. దానికి ముందు అది జరిగింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నా. వీళ్ళందరికి ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నా కరెక్ట్‌గా చెప్తే బాధుండదు. హ్మ్. హ్మ్. ఏమి చేయకుండా నేను లక్షలు అప్పు తెచ్చి వడ్డీకి తెచ్చి కూడా చానా ఇచ్చున్నా నేను. ఎవ్వరు నాకు ఏం చేయలే. అప్పుడు మనసులో నిర్ణయించుకున్నా. వీళ్ళందరిని అడిగే బదులు అసలు దేవుడు నాకెందుకు చేయడు నేను అడిగితే అని చెప్పేసి అందరు బంధువులను కూడా పక్కన పెట్టేసా. ఎప్పుడు కూడా దైవం నీ చెంతకు చేరాలంటే 10 మందిలో ఆహ్, ఏమంటారు మాట్లాడతా వాళ్ళందరూ నీ చుట్టూ ఉంటారు గుంపులు, గుంపులు. ఎప్పుడు దేవుడు నీ దగ్గరికి చేరడు. ఇది వాస్తవం అనుభవంలో చెప్తున్నా నేను. అందరిని దూరం పెట్టేసా. పెట్టేసి నేను ధ్యానంలోకి. అయితే అప్పటి నుంచి నాకు మొత్తం అంటే ఇది మీకు మీకే మనసుకు అనిపిస్తూ ఉంటదా? ఎవరైనా మీకు గురువు లాంటి వాళ్ళు అలా ఏమైనా ఉన్నారా? నాకెవ్వరు గురువులు లేరు. ఓకే. నాకెవ్వరు నేర్పించినోళ్ళు లేరు. నాకై అదే నాకనిపిచ్చింది. అందరి కాడికెళ్ళి విసుగొచ్చేసింది. విసుగొచ్చేసాక నేను వీళ్ళందరూ ఆ దేవుడు, ఈ దేవుడు అంటున్నా, అసలు దేవుడు నాకెందుకు చెడు? నేనేం చేసి చూడాలి అని ఒక పట్టుదల ఏర్పడిపోయింది. హ్మ్. ఇప్పుడెట్లాగా నాకాయన ఎందుకు చెడు బాబా అని. ఇప్పుడు నాకు ఒకటే నా దేవుడు నాకున్నప్పుడు నేను నమ్మినప్పుడు నాకెందుకు చేయడు ఒకటే నమ్మకం. ఎప్పుడైనా షిరిడి వెళ్లారా మీరు? 4 టైమ్స్ ఎళ్లారా? అది గూడా కల్లో వచ్చిందా రమ్మని చెప్పి ఏమైనా? నేను అనుకున్నానంటే అప్పటికప్పుడు అనుకోని ఎళ్ళిపోతా. మీరు హైదరాబాద్ వచ్చారు గదా! నార్మల్‌గా నెల్లూరు మీరేమైనా వస్తారా అని అడిగినట్టు తెలిసింది నాకు. నేనసలు మామూలుగా ఇది నాకు పదే పదే చూపిస్తుంది ఇది. మా ఆంధ్రప్రభ ఛానెల్ కనిపిస్తుందా మీకు? తీస్తుంటే ఫోను తీస్తుంటే చానా సార్లు చూస్తుంది. ఆయన ఒకసారి ఫోను చేసి చూద్దాం నేను ఇస్తాను బాబా గురించి చెప్తుంటే నేను ఇన్ని చేశాడు కదా ఆయన. నేను ఒక్కటన్నా చెప్పాలి గదా అనిపిచ్చింది. క్యాజువల్‌గా అంటే మీరు వస్తారేమో అనే లెక్కలో నేను చేశాను. మేమే నెల్లూరు వస్తాం అనుకోని అను చేశారు. ఓకే. నేనొస్తానని అయితే నేను అనుకోలా. హ్మ్. తర్వాత బాబుకిస్తే చెప్పాను. మేడం మీరు లోకల్‌లో ఉంటే రమ్మన్నారు. నెల్లూరు కాదు మేడం ఆలోచిస్తామన్నారు అనన్నారు. సరేలే అని వదిలేసా. నేను పోవాలనుంటే బాబా పంపిస్తాడు. లేదనుకుంటే నేను చెప్పాలనుకుంటే ఆయన చెప్తాడు. లేదనుకుంటే పోనీలే అనుకోని గమ్మున
వారం నుంచి హైదరాబాద్కి రా హైదరాబాద్ రా అని మా బాబు పిలుస్తా ఉన్నాడు. వాడు ఏదైనా వర్క్ నెల్లూరు ఉండి చూడ వచ్చారా? వర్క్. ఓకే. అంటే నేను రాను నాన్న, మీరిద్దరు పోయి రండి, పప్పా నువ్వు, నేను రాను. వారం నుంచి చెప్తానే ఉన్నా. వాళ్ళు నాకు తెలియకుండానే మొన్న గురువారం టికెట్ బుక్ 5:30 చేసారా? బుక్ చేసేసారు. అది వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉంది చూడండి. నేను రానంటే చేశారు, ఇంకా అదేం అవుతుందిలే వద్దులే అనుకున్నా. అది అరగంటలో మామూలుగా అయిపోయింది, బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ కూడా పోయి ఇంకా అసలు నేను వచ్చేటప్పుడు తగు వేస్తా వచ్చా. నాకు ఆరోగ్యం సరిలేదు, అంటే నాకు కొంచెం నరాల ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి కొంచెం వీక్నెస్ వచ్చేసాను. చెన్నైకి వెళ్ళా, మాత్రలు తింటే కూడా అవి పళ్ళ నాకు వీక్నెస్. నేను రానంటే కూడా పట్టుకొని లాక్కొని వచ్చి ట్రైన్లో పోకుండా పెట్టారు. చూడండి, ఒకటే అనుకున్నాం. అప్పుడు మొన్న చెప్పాడు, నువ్వు వెళ్తున్నావు ఇస్తున్నావు, అది కల్లా వచ్చింది హైదరాబాద్ వెళ్తున్నావు ఇస్తున్నావు అని. నేను ఒకటే అనుకున్నా, సరే బాబా, అది వచ్చినాక మీ ఇష్టం, నాకు ఇవ్వాలనిపిస్తే ఇప్పించండి, లేదంటే అంతా నీదే బాధ్యత అనుకున్నా. ఇప్పించారు. అనుకోకుండా నేను వచ్చా. సడన్గా అసలు అనుకోలే, నేను వస్తానని అనుకోలే. మీ స్టూడియోకి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తానని కూడా నేను చెప్పాను. ఇప్పుడు మామూలుగా అంటే మా ఇళ్ళ పక్కన ఉంటారు కదా, పోయిన సంవత్సరం వైఎస్ఆర్ వస్తాడు అని చెప్పాను. వైఎస్ఆర్ ఈసారి రాడు, చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పాను. మామూలుగా మాటలు నా మనసుకు అనిపించింది. ఇప్పుడు అట్లాగే జరిగింది. ఇప్పుడు అంటే ఇది మీకు వాక్కు చెప్పడం అనేది ఎప్పటి నుంచి? పెళ్లికి ముందు నుంచి నా ఉందా? పెళ్లికి ముందు నుంచి ఉంది. ఓకే. అది ఎలా వచ్చింది అసలు మీకు? అట్లా చెప్పడం ఎలా స్టార్ట్ చేశారు మీరు? నాకు తెలియదు. నాకు వాక్ అనేది ఇప్పుడు దైవం ఎప్పుడు ఏది మా నాన్నకు ఉండేది. ఓకే. మా నాన్న నాకు 8 years అప్పుడే చనిపోయాడు. నా చిన్నప్పుడు చిన్న పాప అప్పుడే చనిపోయాడు మా డాడీ. అందుకనే నాకు అసలు తెలియదు. కానీ మనస్సులో ఏదో ఇప్పుడు ఏదైనా ధ్యానం పాట వచ్చినా నా మనసులో నాకు తెలియకుండా అదొక భక్తి, మర్చిపోతాం. మరి మామూలుగా బాబా గురించే ఇంత ఇదిగా అసలు మీరు వచ్చిన దగ్గర నుండి నేను మీతో నార్మల్ గా మాట్లాడేటప్పుడు కూడా బాబా గురించి తప్ప మీరు ఇంకేం మాట్లాడలేదు. అలా ఇంట్లో కూడా మాట్లాడుతూనే ఉంటారా? ఎప్పుడు పక్కన ఎవరైనా వచ్చి మాట్లాడినా ఇలానే నేను అసలు మాట్లాడతారా? ఎవరితో మాట్లాడను. ఒక్క మాటలో చెప్పాలంటే ఓకే. పక్కన కూడా ఏమంటే ఏమంతే. నాకు పక్కింటికి పోయి తీరిక చేసుకొని మాట్లాడేదంత, ఆ రోడ్లో పోయి మాట్లాడేంత నాకు అంత ఉండదు. నాకేందంటే నా పని ఇంట్లో అయిందంటే నాకేదో పనికొచ్చే అదే అంటే మీతో ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ కాన్వర్సేషన్ అంటే ఎక్కువగా అట్లా వస్తుందా? అడగరు. ఇప్పుడు పక్కన వాళ్ళు ఏదంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా అని అడుగుతారు. వస్తుంది అని చెప్తాను, జరుగుతుంది, జరిగిందమ్మా అని చెప్తారు మనకు వచ్చి కూడా. అట్లా పక్కన వాళ్ళు కూడా అడుగుతారు. చాలా మందికి చెప్తాను. ఎవరైనా సరే అడిగిన వాళ్ళకి నేను చెప్పకుండా అయితే ఉండను. షిరిడి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది బాబాని చూసినప్పుడు అక్కడ? నేను పోతే 3 days ఉంటా, ఒక్కరోజు ఉంటాను. ఎప్పుడైనా పోనీ 3 days నిద్ర చేసి వస్తా. ఓకే. నాకు చాలా అనుభూతి ఇష్టం. నాకు పుట్టిల్లు అంటే అదే, అంతే. బాబా అంటే నా తండ్రి. నేను అనుకున్నది ఒకటి. ఈ సాయి లీలామృతం చదివాను అన్నారు కదా, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్ అసలు? ఇప్పుడు అవుతుంది మా ఒక 18. ఎన్ని అప్పటి సంవత్సరాలు నుంచి అవుతుందా? నేను ఇప్పుడు దాకా డైలీ పుస్తకం, ఎప్పుడు నేను ఎక్కడికి వచ్చినా కంపల్సరీ మీ దగ్గరే ఉంటుంది. అదే చూసాను మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నా దగ్గర బుక్‌కి నేను నమస్కారం. ఎక్కడికైనా పోనీ అది మాత్రం ఉంటుంది. నేను డైలీ చదువుతా. డైలీ చదువుతారు. ఒక్క పేజీ చదివేది, ఎక్కువ చదవను నేను. ఎందుకంటే కొంతమంది ఆ అధ్యాయం దాకా అది చేయాలంటారు కదా, అట్లా కాదు. ఒక్క పేజీ మాత్రం నాకెంత ఓపిక ఉందో. ఇంకొక విషయం ఏంటంటే నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నెల్లూరులో మేము తిరుపతిలోను హోటల్లో రూమ్ తీసుకున్నాం. మా మెడిసిన్ అంతా తెచ్చారు. కానీ నేను ఒకటే అనుకున్నా, ఈ జ్వరం ఎట్లా వచ్చింది అట్టే పోవాలా, దేవుడే తగ్గించాలని. ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు. మన ఇంట్లో వాళ్ళు ఏమనరా? మీరు మేము చెప్పిన మాట వినకుండా నువ్వు వాళ్ళకి చెప్పను, వేసుకోలేదని చెప్పరా? నేను చెప్పను. ఓకే. నా పట్టుదల ఏంటంటే నేను వేసుకోకుండానే దేవుడు తగ్గించాలి, అంతే. ఓకే. నేను వాళ్ళతో వీళ్ళతో నేను చెప్పుకున్నా. మరి తగ్గిన తర్వాత అయినా చెప్తారా నేను వేసుకోలేదు తగ్గిపోయిందని చెప్పి? ఎప్పుడైనా మీకు ఇంట్లో వాదన జరుగుతూ ఉంటాయా, చెప్పిన మాట వినట్లేదు నువ్వు అని చెప్పి? జరుగుతాయి, జరగకుండా ఏమి ఉండవు. జరిగిన అదేం పెద్దగా ఉండదు. అప్పుడు నేను చాలా జ్వరం, లేచి తిరగలేకపోతున్నా. అక్కడ గుడి కూడా ఉంది పక్కన, కానీ పోలేకపోతున్నా. నాకు తెలియదు నేను వేసుకుని ఎట్టయితే అని అంటే శుక్రవారం అప్పటికి 10 days జ్వరం వచ్చి నేను ఏ రోజు అనుకోనా, కిటికీ లాగుంటది అనమాట ఇక్కడ. అప్పుడు 2 అరటిపళ్ళు తెచ్చుకొని నా దగ్గర పెట్టున్నారనమాట. బాగా మెత్తగా అయిపోయినాయి, మెత్తగా. ఇట్లా పడుకొని కిటికీ కాడ చూస్తా ఉన్నా. ఒక కోతి, చిన్న కోతి వచ్చి చెయ్యి ఇట్టారా అందరిలో పెట్టింది.
ఆ అరటిపళ్ళు ఇచ్చేసా నేను లేసి ఇచ్చా. అంతే ఆ రోజు రాత్రే సాయంత్రం జ్వరం తగ్గిపోయింది. ఇంట్లో కిటికీ దగ్గరికి కోతొచ్చిందా? నేను హోటల్‌లో ఉన్నా. హోటల్‌లో కిటికీ దగ్గరకొచ్చింది. నెల్లూరు ఓకే. హోటల్‌లోనే ఉంది. మేము అప్పుడు తిరుపతికెళ్ళాము కొద్ది హ్మ్. రోజులు. హ్మ్. అప్పుడు ఖాళీ చేసేసి ఇల్లు. కొంచెం పనుండి హాస్పిటల్‌కి రాండి మాకు తెలిసిన హాస్పిటల్‌లోనే వచ్చి ఆ రూమ్‌లోనే ఉన్నా. ఉన్నప్పుడు నాకు అప్పుడు టైఫాయిడ్ జ్వరం ఫుల్‌గా అసలు లేసి మీరు అక్కడ గూడా టాబ్లెట్ ఏసుకోలేదా? ఏసుకోలా. నేను ఎందుకు మరి 10 రోజులైనా తీసిచ్చారు. మీకు భయమేయలేదా? నాకు హ్మ్. భయం అనిపిచ్చదు. నాకెంత పెద్ద ప్రమాదం వచ్చినా ఇప్పుడు మీకొక విషయం చెప్తున్నా. ఆ కోతి వచ్చి ఆ రోజు సాయంత్రం చిన్న కోతొచ్చి ఆ కిటికీలో చేయి నేను లేయలేకపోయి 2 అరటిపళ్ళిచ్చా. అంతే ఆ రోజు అది తీసుకొని ఎళ్ళిపోయి నా ముందే తినింది అక్కడే. అంతే. ఆ రోజు సాయంత్రం నాకు జ్వరం ఎట్టపోయిందో రాలే. ఇప్పుడు నాకు గర్భసంచిలో హ్మ్. 1, 2 ఉన్నాయి. హ్మ్. అది పోయి హాస్పిటల్‌లో ఎన్ని దగ్గరలో పోయినా ఆపరేషన్ చేయాల్సిందే. లేకపోతే తగ్గదన్నారు. బాబా అని అడిగి దండం పెట్టుకున్నా. ఆయనేం చెప్పాడు మందులు వాడమని చెప్పాడు. కానీ మా అమ్మకి బాగలేని దానివల్ల మందులు వాడినప్పుడు తగ్గిందని చెప్పారు. హ్మ్. మళ్ళా నేనే వాడలా. ఎందుకంటే ఇది మానేసి అమ్మకి బాగలేదని అటెళ్ళిపోయా. హ్మ్. అప్పటి నుంచి ఇప్పుడు 4 ఉన్నాయమ్మా. అంటే బాగా వీక్ అయిపోయినావు. ఆపరేషన్ వెంటనే చేయించుకోవాలన్నారు. మా ఇంట్లో వాళ్ళు పదంపా అని కూడా అన్నారు. కానీ నేను మొండి పట్టి ఇది జరిగి వారం కూడా కాలా. హ్మ్. వెంటనే చేయాలన్నారు. కానీ నేను పోలా. దేవుడే తగ్గియాలి నాకని చెప్పి మొండితో ఉంటా. ఎలా దేవుడు ఉంది ఇప్పుడు మరి? వారం రోజులే అయ్యి. కానీ వీక్‌నెస్ కొంచెం తగ్గింది. మరి మీకు బాబానే చెప్పాడు గదా! మెడిసిన్ కొంచెం వాడు అని చెప్పి. వాడాలి గదా మీరు. అంటే అమ్మ మీద ప్రేమతో ఇది నాది మర్చిపోయాను. ఓకే. మీ హెల్త్ గూడా చూసుకోవాలి గదా! బాబా గూడా అన్నీ ఒకేసారి తగ్గింది. మీరు చూసారా బాబా లీలామృతం చదువుతూ ఉంటారు గదా! కొన్ని టైమ్స్ ఆయన గూడా మెడిసిన్ ఇస్తూ ఉండేవాడు. ఇచ్చాడు. కానీ చాలా మందికి నేను హ్మ్. పిల్లలు లేనోళ్ళకి గూడా ధారణ చేసి విభూదిచ్చాను. విభూది దానం బాబాది. చేసి ఓకే. ఇచ్చాను. పిల్లలు గూడా ఇప్పుడు ప్రెగ్నెంట్స్‌తో గూడా ఉన్నారు చాలామంది. హ్మ్. వాళ్ళు భార్యాభర్తలు విడిపోయినోళ్ళకి గూడా నేను ఆ ధారణే చేసి పంపించాను. వాళ్ళు 15 రోజులకల్లా అమ్మ, మా వారు ఇదయ్యారు. భార్యాభర్తలు కలిసాము. అంటే ఇప్పుడు మీరు చెప్పారు గదా! భార్యాభర్తలు విడిపోయి వాళ్ళు మళ్ళీ కలిసారు అని చెప్పి. అటువంటివి గూడా మీకేమైనా కల్లో వస్తాయా? వీళ్ళు కలుస్తారు అని చెప్పి నేను కన్ఫర్మ్ అడుగుతా. జేయడం? ఒకటి అడుగుతా నేను. ఒక భార్యాభర్త విడిపోతే అది ఎంత నరకమో అది చూస్తే చాలా మందికి తెలుస్తది కదా! నేను అడుగుతా నాయనా వీళ్ళకి పిల్లలున్నారు. వీళ్ళు విడిపోకూడదు బాబా మంచిగుండాలి. కానీ ఏదైనా తప్పు అయితే నువ్వు తీసేయాలి. ఇప్పుడు హ్మ్. భార్య తరపునో, భర్త తరపున ఒక తప్పే చేస్తున్నా. చేయకూడని తప్పు ఉంటది. అది చేస్తే ఎవరు హ్మ్. సహించలేరు కదా! హ్మ్. దాన్ని కట్ చెయి. కానీ వీలు పడ్డంత వరకు వాళ్ళు కలవాలి. విడిపోకుండా చూసుకో. చూసుకో. హ్మ్. నీ విభూది ఇస్తాను అడగతా నేను. ఇమ్మంటారా? పని చేస్తది. ఇమ్మంటారా? కలుస్తాను. నాకది ఒక ఇది చూపిస్తాడు. స్వప్నం అని చూపిస్తాడు. ఎన్నో రకాలున్నాయి నాకు చూపిచ్చేది. ఇప్పుడు ఇప్పుడు నేనేదన్నా స్వప్నంలోనే కాకుండా రియల్‌గా గూడా ఏదైనా ఇన్సిడెంట్స్ ఆ! తెలిసేలాగా మనసుకిచ్చేస్తది. ఇప్పుడు ఒక మనిషికి దయ ఉంది. నాతో మాట్లాడాడు ఫోన్‌లోని. వాడికేమో తెలిసిపోద్ది నాకు. అది ఓకే. ఏదన్నా ఉన్ని దెయ్యం గాదు, భూతం ఏదన్నా ఉన్నా నాకు తెలిసిపోద్ది. హ్మ్. చూపిచ్చేస్తాడు. ఒకటి. రెండోదేందంటే మామూలుగా అందరూ చాలా మందికి ఎక్కువ భార్యాభర్త సమస్యలే వస్తాయి. పిల్లలు చదువుకోకుండా. ఇప్పుడు ఒక పేరు చెప్తే నా కాడికి రావాల్సిన అవసరం లేదు ఎవ్వరు. ఫోను ద్వారా పేరు చెప్తే నాకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. పేరు చెప్తే మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి పెరిగింది. ఆయన ఏ స్టైల్‌లో పోయింది. ఎక్కడ ఏ అమ్మాయిని ఇష్టపడింది. హ్మ్. పెళ్లి చేసుకునింది. వదిలేసింది. మొత్తం వచ్చేస్తది. అది ఏ టైంలో అయినానా? అంటే నేను ఒక టైం ఉదయం నుంచి హ్మ్. మధ్యాహ్నం 12 దాకా. హ్మ్. 12 నుంచి మళ్ళా ఒక 3:30, 4 నుంచి హ్మ్. అట్లా టైం గ్యాప్ ఇస్తా. ఇప్పుడు దైవం అనేది మధ్యాహ్నం పూట ఎవరికైనా అది విరుద్ధమే గదా! హ్మ్. ఇప్పుడు మనకేదో అడుగుతున్నారనేసి దేవుడు నిద్రించే టైంలో గూడా మనం అడగకూడదు గదా! ఒక సమయం ఉంటది అట్లాగా. కానీ శుక్రవారం, మంగళవారం మాత్రం నేను చెప్పను ఎవ్వరికీ ఏది. ఓకే. ఇప్పుడు మీ ఛానల్‌లో గూడా ఎవరైనా అడిగినా గూడా మీరు నంబర్ ఇయ్యండి. ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హ్మ్. హెల్ప్ చేద్దాము. ఏదైనా సరే ఇంకా మీకు కాల్ చేస్తే మీరు మాట్లాడతారు వాళ్ళతో. మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో చెప్తాను. దానికి ఏదైనా సొల్యూషన్ ఉన్నిందంటే దానికిస్తా. లేని దానికైతే ఇవ్వలేను. అమ్మ నా వల్ల కాదని చెప్తా. ఎందుకంటే నేను 2, 3 చేశాను. దెబ్బ తినున్నాను గాబట్టి దాది గూడా. అవుద్ది అనుకుంటేనే చెప్తారు. ఇది అవుద్దమ్మా ఇలాగా అని. దానికి నేను సొల్యూషన్ చూపిస్తా. హ్మ్. కానిదైతే అమ్మ నా వల్ల కాదు. హ్మ్. ఎందుకంటే నేను దేవుడు వద్దన్నది చేసి కొన్ని
హ్మ్. కొంతమందికి బాగా చేసి అది నాకు ఎఫెక్ట్ అయ్యింది. హ్మ్. అయ్యింది కాబట్టి అనుభవిచ్చాను. ఆ అనుభవం ఇప్పుడు నేను ఎంత అన్నిట్లో దేవుడి విషయంలో గాని, మనుషుల విషయంలో గాని, వాళ్ళ కర్మ ఫలాలు మనకి ఇప్పుడు ఎవరికైనా నిండా భయంకరంగా ఉంటది. అది మామూలులో అయితే పర్లేదు. ఏదన్నా చేయరాని దేశంలో మంచోళ్ళు, చెడ్డోళ్ళు అన్నీ ఉన్నాయి. పుణ్యం, పాపం అంతా. ఆ పాపాన్ని మనం అనుభవించక తప్పదు. ఫరహా బేగం గారు, మీరు ఇప్పుడు బాబా గురించి చెప్పడం గాని, బాబాకు పూజించడం, ఎప్పుడు బాబా ఇదిలోనే ఉన్నారు కదా! ప్లస్ ఇలాగా చెప్పడం, వాక్కు చెప్పడం ఇవన్నీ. సో, దీనికి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళెప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా మిమ్మల్ని? ఎందుకు నీకిది బాబా, బాబా అంటావు ఊరికే అని చెప్పి అట్లా? చేస్తారు. మీ వారు సపోర్ట్ చేస్తారా? ఆయన గూడా అంటారా? చేయడు. కానీ దేవుడే చేపిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఒక దైవం అన్నది మనలోకి ఎంటర్ అయినాక దాన్ని వదలాలంటే ప్రాణమైనా వదలాలే కానీ దాన్ని ఇప్పుడు వదలడం కష్టం. ఇంట్లో ఎవరైనా చదువుతారా? బుక్స్ చదువుతారా బాగా? ఎవ్వరు చదవరు. మీరొక్కళ్ళే చదువుతారు. నేనొక్కదాన్ని. ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారా? ఇటు రంజాన్, బక్రీద్, బాబాకి సంబంధించినవి అన్నీ చేస్తారా ఇంట్లో? నాకన్నీ పండగలే. అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తారు ఇంట్లో. సెలబ్రేషన్ ఏం హ్మ్. కాదు. నేను ప్రతి దేవుడిని నమ్ముతా. ఓకే. నాకు ఈ దేవుడు కొలిస్తే అదే నా మనస్సులో నమ్మకం. కాపోతే ఇంకొక విషయం ఏందంటే ఎవరో విజయవాడ నుంచి నా కాల్ నంబర్ తీసుకొని ఫోన్ చేశారు. హ్మ్. ఆమెకి 20 ఇయర్స్ నుంచి పిల్లలు లేరంట. హ్మ్. ప్రెగ్నెన్సీ అయిందంట. ఆ డాక్టర్ కాడకపోతే బిడ్డ చనిపోద్ది, తల్లి చనిపోద్ది అని చెప్పారంట. హ్మ్. చెప్తే వాళ్ళు ఎవరో నాకు నంబర్స్ అమ్మా అట్లాగా ప్రెగ్నెంట్ ఉంది. కానీ ఇప్పుడు 4 నెల ఆమె చనిపోద్ది అని డాక్టర్లందరూ చెప్తున్నారంటే, ఆమె చెప్పంగానే నాకేమనిపించింది మైండ్‌లో ఈ బిడ్డ చచ్చిపోదు. ఈళ్ళు జీసస్‌ని కొలుస్తున్నప్పుడు జీసస్ కాపాడతాడు. అది ఒక్కటే వచ్చిందమ్మా. హ్మ్. అంతే ఇప్పుడు బిడ్డని కనేసి మగపిల్లోడిని అమ్మ నువ్వు చెప్పినట్టే జరిగింది. మళ్ళీ వాళ్ళెవరో నేనెవరో. హ్మ్. టక్కన ఆవిడ మీకు అనిపించేసింది. కాల్ చేసింది అక్కడి నుండి, విజయవాడ నుండి. ఆ! ఓకే. ఏరే ఆమె ద్వారా చేపిచ్చింది ఎవరో ఇస్తే చెప్పా. అప్పుడే అనిపిచ్చింది మనసుకి ఆమెతో మాట్లాడుతుంటే అనిపిచ్చేసింది. ఈ బిడ్డ ఎలాగా చనిపోడు, ఆమె చనిపోదు. ఎందుకు నా మనసులోని ఎందుకు చనిపోద్ది? చనిపోద్ది వీళ్ళిద్దరు బతుకుతారనిపిచ్చింది. నేను అదే చెప్పా. ఇద్దరు క్షేమంగా ఉంటారని చెప్పారు. ఇద్దరు ఇప్పుడు గూడా బాగున్నారు. ఓకే. కానీ నాకు చెప్పడం గొప్ప కాదు. నమ్మడం వాళ్ళే కదమ్మా గొప్ప. హ్మ్. అవునా కదా! అవును. కానీ నమ్మి దేవుడిని ఎవ్వరైనా సరే కొలుస్తే అది ఎన్నటికీ అబద్ధం కాదు. కానీ కొన్ని కష్టాలు పెడతారు. దైవాన్ని పరీక్షిస్తాడు గదా! దేవుడు గూడా. అన్నీ ఒకేసారి ఇస్తే వాల్యూ ఎలా తెలుస్తది? కష్టాలుంటేనే చిన్న సుఖం విలువ కష్టం గాదు. తెలుస్తది. దాన్ని అనుభవించిన దానికి నాకే తెలుసు. నాకు దాదాపుగా 3 సంవత్సరాలు దైవం నాలో ఎంటర్ అయ్యి ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాలు చిన్న కష్టాలు. డబ్బిచ్చాడు. తర్వాత ఇంకొక ఆయన్ని నువ్వు ఇదంతా చేస్తే నీకు పనికిరాదు. మీరందరూ విడిపోతారు. చిల్లా పల్లా అయిపోతారని గూడా లెక్కలేదు. ఏమైనా కానీ నేను చిల్లా అయిపోని, పల్లా అయిపోని, నేను ఎట్టైనా అయిపోని కానీ వదిలేది లేదు. వదలాలనిపిచ్చదమ్మా. ఇప్పుడు ఒక దేవుడిని ఏదైనా పడితే ఇప్పుడు మా దర్గాకెళ్ళా. మా చిన్న బాబు బాగల సపోజ్ ఈ దైవం ఉన్నా మనకు కూడా రోగాలొస్తాయి. అదంతా అనుభవించాలి తప్పదు. మన కాడ కర్మఫలం. ఇప్పుడు మనకు దేవుడున్నాడు కదా అని చెప్పి మనం వెంటనే పోయి నువ్వు తగ్గి అని అడగకూడదు. ఉంటే మన కాడ ఎక్కువ రోజులు దేవుడు ఉండడు తెలుసా? అన్నీ అయిపోవాల తిరిగేసి మన వల్ల కాదనుకున్నప్పుడు భగవంతుడా నువ్వు చెయ్యి అని అడగాల. అది న్యాయం. ఇప్పుడు నేను డాక్టర్ ఉన్నాడు. డాక్టర్‌కి చేతొచ్చని చెప్పి నా కూతురికి నేను ఆపరేషన్ చేసేస్తానంటే నువ్వు అనుకున్నట్టు జరగదాడ. పైన రాసుంటాడు. ఇప్పుడు బ్రహ్మ ఏం రాసాడు అందరికి ఎనక రాత రాసాడు. మన రాత. వాళ్ళ కూతురి కాడికొచ్చేదలకి ఏం చేశాడు? ముందుకు తిప్పి రాసాడు. రాసినప్పుడు ఏమొచ్చింది? ఎన్ని సార్లు ఎనక్కి రాసినా ముందుకు ముండ రాతే వచ్చింది. అంటే భర్త చనిపోతే ముండ మోపి రాత. అదే వచ్చింది. ఎందుకొచ్చింది? మనస్సులో దేవుడికి తన కూతురని ప్రేమ కలిగింది. అందరికి ఎనక దిప్పే రాశాడు. అట్లా ఏదైనా మనం ఏమన్నా కానీ, మన చేతిలో మనకు బాబా చేస్తాడని, నా బిడ్డకి అది అని కోరకూడదు. నీ ఇష్టం. వాడినేం చేయాలనుకుంటున్నావు వచ్చి అనేసి అడగాల. లేదు అన్ని దగ్గరలో అయిపోయింది. నాయనా నువ్వే చేయాలా ఏదైనా అని అడగాల. అంతేగాని ఇంకొక విధిగా అయితే మనం ఆజ్ఞాపించి ఆర్డర్‌లేసి చాలామంది నాతో అన్నారు. ఎక్కడున్నాడమ్మా దేవుడు? మేమిన్ని కష్టాలు పడుతున్నాం. మా బిడ్డలు ఇదే అయిపోయారు, అదే అయిపోయారు అని చెప్పి మాకు దేవుడు లేడు. ఎక్కడున్నాడు? వాదిచ్చినోళ్ళు గూడా ఉన్నారు. అస్సలు నాకు తెలిసి నువ్వేం చేసావు దేవుడికి? నీకు చేయలేదని బాధపడుతున్నారు. మీరేం చేశారు? ఏం 24 గంటలు ధ్యానిస్తున్నారా?
అన్నీ వదిలేసి ఏమన్నా మీరేమైనా చేస్తున్నారు. మరి నా మనసులో మాట నేను చెప్తాను. ఒకరిని తప్పుగా నేను పట్టను. హ్మ్. నేను అంత గొప్పదాన్ని కూడా కాదు. ఏదో ఆయన ఇచ్చాడు నాకు ఇవ్వాలని. అంతేగాని నేను అంత గొప్పదాన్ని అయితే కాదు. నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నా మామూలుగా. ఓకే. మనం ఏం చేస్తున్నాము? హ్మ్. జరిగితే జరిగింది జరిగింది అనుకుంటాము. జరగకపోతే ఆయన చేయలా. హ్మ్. అసలు బాబా ఒక మాట అంటున్నాడు తెలుసా? ఇప్పుడు లీలామృతలో ఉంది. ఒక అతను ఆయనకి కూతురికి పెళ్లి చేస్తాను అని అంటాడు. బాబా ఏమంటాడు? వద్దు, వేరే తోటమాలి ఉన్నాడు అతనికి ఇచ్చి చెయ్యి అని అంటాడు. అన్నప్పుడు ఆయన ఏమంటాడు? మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయనకే ఇచ్చి చేస్తానని అడిగితే, ఇచ్చుకొని చేసుకొని ఏడ్చుకొని కూర్చోపో అన్నాడు. అంటే దానికి అర్థం ఏమని? ఆయన తర్వాత ఇచ్చి చేసిన తర్వాత 6 నెలలకి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి భర్త చనిపోతే ఏం చెప్తున్నాడు? ఏం బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నేను, మరి నా బిడ్డకి ఇట్ట అయింది, ఎందుకు జరిగింది అని అంటే ఆయన ఏమంటున్నాడు? నేను చెప్తున్నాను మీరు వినకుండా చేసుకొని, బాబా నువ్వు ఒళ్ళేదా, నాకెందుకు ఇట్ట జరిగింది అంటే ఆయన బాధ్యత కాదు కదా. ఇప్పుడు నన్ను ఒక విషయం అడిగావమ్మా, ఈ పెళ్లి చేయమంటా వాళ్ళిద్దరికి అడిగారు. వద్దమ్మా చెప్తా. నువ్వు చేసేసిన తర్వాత ఏదన్నా గల్తీ జరిగితే దానికి ఎవరు బాధ్యతలు? ఇప్పుడు నన్ను చాలా మంది ఫోన్ చేసి అబ్బాయి పేరు అమ్మాయి పేరు మాత్రమే అడుగుతారు. ఏదో జాతకాలు నాకు వద్దు. అడిగినప్పుడు నేను అడుగుతా, దైవాన్ని అడుగుతా. నాయన వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే కలిసి ఉంటారా, విడిపోతారా? వీళ్ళిద్దరికి జరగద్దా, ఇది ఒక్కటే అడగదు, ఇంకేది అడగను. ఎన్ని జరిగినా కలిసి ఉంటారని వస్తేనే చేయనంట, లేదంటే వద్దని చెప్పేస్తా. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు. 2 కొడుకులు. ఓకే. కానీ అయన్నీ గూడా ఇప్పుడు మామూలుగా నేను దర్గాకెళ్ళా మొన్న. అంటే ఎక్కువ దర్గా ఎళ్తా ఉంటాం మేము. హ్మ్. కసుమూరికి, ఏఎస్‌పేట, హ్మ్. ఇక్కడ ఈ రొట్టెల పండుగ వినుండారా మీరు? సంవత్సరానికి ఒకసారి వస్తది మొహరం. వేల సంఖ్యొస్తారు నెల్లూరుకి. హ్మ్. హ్మ్. అంటే అక్కడ దర్గా కాడ రొట్టి అంటే ఆరోగ్య రొట్టి, సంపద రొట్టి, చదువు రొట్టి ఎన్నెన్నో రొట్టెలు వదిలి పట్టుకుంటుంటారు. హ్మ్. ఇనలేదా? పేపర్‌లో గూడా ఏస్తుంటారు. విన్నాను. మహా ఫుల్ పవర్ దర్గా అనమాట. హ్మ్. అక్కడికి మా చిన్న బాబుకి బాగాలే. నిద్ర చేయడానికెళ్ళాం. మేము పోతే అక్కడేం కనిపించింది, ఆ అబ్బాయికి బాగయిపోతుంది పొమ్మా. ఆయన కూడా సయ్యద్ బాబా ఆయన హ్మ్. పేరు. హ్మ్. బాబా ఆయన. ఆ దర్గా కూడా ఆయన కూడా చెప్పాడు. బాగయిపోద్ది 2 డేస్‌లో అని. అట్టే బాగయింది. హ్మ్. కాదమ్మా ఇప్పుడలా అంటే కాదనే వస్తది. ఒక నేనైతే ఆడికి పోను పెద్దగా. ఆ దేవుడి కాడ పోయి 2 రోజులు గాని పోయానంటే, మూడో రోజు నాకు దర్శనం వచ్చి తీరద్ది. హ్మ్. ఇప్పుడు నువ్వు ఈ దేవుడిని కొలవు. ఆ దేవుడి కాడికెళ్తాను. పోయినా మూడో రోజు కల్లో కనిపిస్తది. కనిపించి ఏదైనా బాధుంటే దానికి సొల్యూషన్ చూపిస్తా. అంటే మీరు వెళ్ళని దేవుడు కూడా మీకు కల్లో నేను తలుచుకుంటే, ఓకే. తలుచుకోకపోతే ఏది కాదు. చెప్తున్నా ఓకే. మనం అబద్ధం చెప్పొద్దు. దేవుడి హ్మ్. విషయంలో అది చాలా పాపం గూడా. ఇప్పుడు ఎక్కడికన్నా దానికి దానికి పిలుస్తారు కదా! అందరూ హ్మ్. కొంతమంది మన హ్మ్. గుడుల్లో చేసుకునేవాళ్ళు అంతా ఉంటారులా. ఉంటారు గదా! పోతాం గదా! తప్పదు గదా! హ్మ్. తప్పేదే నాకట్లా ఏమి పోకూడదు ఆ దేవుడు నేను ఇది అని నేను అనుకోను. నేను పోవాలని రోజు అంటే ఒక్కరోజు కూడా అసలు బాబా లీలామృతం చదవకుండా ఉండరా? కంపల్సరీ చదువుతారా? చదవతా. చదవ గూడా నాకు తప్పదు. 4 రోజులు అట్లా మంత్లీ ఇటువంటి టైమ్స్‌లో చూసుకొని పక్కకు 5 పెట్టేసుకుంటారు. డేస్ అంతే. మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిద్దా ఎప్పుడైనా? ఊరెళ్ళేటప్పుడు మర్చిపోయి ఎళ్ళడం గాని బుక్ అలా ఏం ఉండదా? మర్చిపోను. అదే కం ఫస్ట్ పెట్టుకుంటా. మీకది చదివేటప్పుడు ఎలా అనిపిస్తది? అందులో ఇప్పుడు నాకు చాలా ఉంటాయి భయంకరమైన గదా! కష్టం వస్తదనుకో, ఆ హ్మ్. అధ్యాయం ఆడొచ్చేస్తది. ఆ కష్టానికి ఇప్పుడు భయంకరమైన ఏదన్నా నాకు మైండ్‌కి దానికి అర్థం కాలేదనుకో సంబంధించింది మీకు ఆ బుక్‌లో ఆ రోజు చదివే దాంట్లో లైన్‌లో కనిపిస్తది. ఆ! వచ్చేస్తది అధ్యాయంలో. మామూలుగా అయితే నాకే గబక్కన ఒక్కొక్కసారి ఇప్పుడు కొంచెం మతిమరుపు నాకు. అంటే ఇయన్నీ తొందరగా గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకోలేను కూడా. హ్మ్. 1, 2 అయితే పెట్టుకోగలుగుతాం. హ్మ్. ఎక్కువ పెట్టుకోలేను నేను. కాకపోతే నాకేదన్నా వస్తువు అది కూడా సడెన్‌గా తలుచుకున్నప్పుడు టక్కన గుర్తొచ్చేస్తది. మీరిప్పుడు ఆ బుక్ చదివేటప్పుడు మీకు సొల్యూషన్ ఇలా వస్తది అన్నారు కదా! బాగా ఎక్కువ భావోద్వేగానికి గురైన అసలు సందర్భాలేమైనా ఉన్నాయా? ఒక్కొక్కసారి అది చదివితే నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతాయి. నాకే తెలీదు ఏదన్నా హ్మ్. ఒక్కొక్క విషయంలో. మీరు షిరిడీ ఇప్పుడు వెళ్లారు కదా! ఇన్ని టైమ్స్ వెళ్లారు కదా! అన్ని డేస్ ఉన్నారు కదా! ఆ టైంలో ఎవరినైనా మిమ్మల్ని వచ్చి మాట్లాడినప్పుడు అట్లా వచ్చింది బాబానే అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అక్కడికి పోయి నేను ఒకసారి అరిసెలు తీసుకెళ్ళినా కొన్ని. ఆయనకిద్దామని సమర్పిద్దామని. హ్మ్. హ్మ్. వెళ్ళినప్పుడు అక్కడ పాదాల కాడ వేస్తారు గదా! నాకు చెయ్యి పట్టుకోకుండా నేను వదిలేసా.
ఉమ్. ఇట్ట అయిపోయి ఆయన కాడే పడిపోయింది అది, నేను వేయకముందు అదే పడిపోయింది ఆయన కాడ. ఆహా, తెలియకుండానే అక్కడికి వెళ్ళగానే పడిపోయింది. వెయ్యాలని తీస్తున్నా అంతే ఆయన కాడ పడిపోయింది. నాకు తెలియక మళ్ళీ దాన్ని తీసా, చూడు తప్పు కదా అది. ఉమ్, ఇప్పుడు ఆయన తీసుకున్నట్టే తీసుకొని మళ్ళీ పూజారి చేత పూజారి ఇసిరేసాడు ఆడ, నాకు ఇచ్చేసాడు పూజారి. ఉమ్, అప్పుడు నాకు అనిపించింది నేను తప్పు చేశానేమో, ఆయన తీసుకుంటే లాక్కున్నాను అని చెప్పి మళ్ళీ ఆడ నేను వేసేసి వచ్చాను. ఎవరిదో పెళ్ళికి సూలూరుపేటకి వెళ్ళా, గుడికి. పెళ్లిలో. ఉమ్, గుడికి వెళ్ళా. వాళ్ళు ఏంటంటే ఉదయం టిఫిన్, నేను లేట్కి వెళ్ళా. ఉమ్, అక్కడ శుక్రవారం ఆ గుళ్ళో అన్నదానం పెడతారు. ఉమ్. అందరూ క్యూలో పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అందుకనేసి ఆడకి పోయాను అనమాట. పోతే ఆ నాష్టా అనమాట ఉదయాన్నే, వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. నాకేందంటే ఆకలేసిపోతుంది, ఉదయం నుంచి చాలా దూరం కదా జర్నీ చేసా. వేల సంఖ్య నిలబడుకున్నారు అందరూ, పిల్ల జల్ల ఆడ. అప్పటికి టోకన్లు అయిపోయినాయి అన్నారు. ఉమ్, నాకు ఆకలేస్తుంది బాబు, ఏం చేయాలి నేను అనుకున్నా. అంతే అనుకున్నట్టు తిరిగి చూసి ఎవరో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కదా, నీకు టోకన్ లేదు కదా తీసుకున్నది. వేల మంది ఉన్నారు. ఉమ్, అప్పుడు అనుకుని ఇంతమంది ఉన్నారు నా కాడికే వచ్చి ఎందుకు ఇచ్చారా, అది బాబాయ్ ఇచ్చుంటాడు. నేను అనుకునింది ఆయనే తలుసుకునింది. ఉమ్. అందరూ అసలు నేనే ఆశ్చర్యపోయినా. మధ్యలో ఆమె నా వెనకాల కూడా లేదు అప్పుడు. సడన్ గా వచ్చి ఇచ్చింది మీరు ఇలా మనసులో ఆ, అనుకోగానే. లావుగా ఉంది, పొట్టిగా ఉంది. చందనం బొట్టుని మర్చిపోలేకున్నా అసలు. ఆవిడ ఫేస్ మీకు కూడా మీకు ఇప్పటికీ గుర్తుంది. గుర్తుంది. అమ్మ టోకెన్ లేదు కదా మీకు, తీసుకోండి అని చెప్పించింది. వందల మంది ఉన్నారు నా వెనకాల. క్యూలోనే ఉన్నారా మీరు? నేను క్యూలోనే ఉండ, పక్కకు కూడా రాలా. ఓకే. ఆ క్యూలోనే ఉండ. టోకెన్ లైఫ్ నేను కూడా చెప్పేశారు. ఉమ్, అబ్బా నాకు ఆకలేస్తుంది, ఎట్లా చేయాలి బాబా అనుకున్నా. ఓకే. అది తలుచుకుంటే ఆయన తర్వాత ఏదైనా బాబాని నమ్మితే తిరుగులేదు. ఎలాంటి కష్టమైనా సరే ఆయనే చేస్తాడు. నా అనుభవంలో నా గుర్తులు ఎన్ని వేలు జరుగుతాయో చెప్పలేను. నా జీవితం అంతా అనుభవం 20 ఇయర్స్ అంటే ఎన్ని జరుగుంటాయి ఉమ్, ఆలోచించండి మీరు. ఇంకొకటి భయంకరమైంది ఏం తెలుసా, ఎక్కడికో వెళ్తున్నాం ఏదో ఊరికి, సాయంత్రం 9, పెద్ద లోయ ఉందాడ. ఉమ్, నేను, మా వారు, మా అబ్బాయి, నేను పోతూ ఉన్నాం. ఈ అసలు చాలా సంవత్సరం అంతే పోతా ఉంటే ఏమైందో తెలియదు, సడన్ గా బండి పోయి టైర్ ఆ గుంటుంది చూసావా, ఆడ నుంచి పడితే ఇంకా చచ్చిపోతారు, ఇంకా రాలేరు. ఉమ్, ఆడ పడిపోయింది, ఆయన పట్టేసుకున్నాడు, నేను వెనక్కి ఇట్లా పడిపోయా. కానీ నాకు ఎన్ని యాక్సిడెంట్, అంత చిన్న దెబ్బ తగిలి నేను ఎరగను. మా అబ్బాయికి అయితే ఇక్కడ కొంచెం గీక్కునింది. ఒక్క క్షణంలో వచ్చి మనిషి పట్టుకుంటే ఉమ్. ఆపేస్తే అట్టయింది, లేకపోతే ముగ్గురు చనిపోయారు. ఎవరు లోయ ఆపినట్టే అయిందా? సింహాలు ఉన్నాయి అక్కడ. ఉమ్, అక్కడ ఉమ్, నరసింహ పెంచులు కొనకాడుకో పోయే దారిలో కింద లోయ, రాత్రులు 8:30 చీకటిగా ఉంది. ఒకే సెకండ్ అంతే అంతుంది ఉమ్, టైరు అతుక్కొని, ఒక మనిషి వచ్చి పట్టుకొని వెనక్కి నెడితే అట్టయింది. ఉమ్. లేకుంటే ఆ రోజు ఎవరు ఏమైపోయింటాం చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏమీ సొంత ఇల్లేనా? లేకపోతే రెంట్? బాడిగింట్లోనే ఉన్నాం, ఓకే. రెంట్ ఇంట్లోనే. కానీ నేను ఎవరిని ఇంటికి పిలుచుకోను. వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం కాదనలేం కదా, ఉమ్. అనలేం కదా. ఫోన్ ద్వారానే అయితే మీ నంబర్ మేము ఇవ్వచ్చు, ఇబ్బంది ఇవ్వచ్చు. ఏం లేదు. లేదు ఇవ్వండి, ఉమ్, ఏం పర్వాలేదు. అంతేం ఎట్టా చెప్తున్నానే, ఆల్రెడీ నాకు చెప్పుకోమనని వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను, కానీ అది కూడా మీకు కలలో కనిపించిందా, నువ్వు ఇలా చెప్పు పర్లేదు అని చెప్పి? అది మామూలుగానే తెలిసింది, కళని ఉమ్, కాదు. మామూలుగా నాకు కొన్ని సంకేతాలు చూపిస్తాను. ఇప్పుడు నేను పక్కన ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుంది, ఆడ పోవాలనుకుంటున్నా. అప్పుడు నాకు అక్కడ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పడవచ్చు, లేకుంటే ఇంకొకటి ఏదైనా కూడా జరగచ్చు. అంటే నాకు సిగ్నల్ ఏదో ఒక విధంగా సిగ్నల్ వద్దంటే సిగ్నల్ వద్దు అంటే వద్దంటే వద్దన్నట్టు, అడగ కావాలంటే నేను అర్థం కావాలన్నట్టు. చేసుకోలేను ఒక్కొక్కసారి, ఇది ఎందుకు జరిగింది అనుకుంటే అడగపోయినా కదా వద్దని ఇంటికాడే ఇచ్చేసింది. కానీ తప్పుడు మీరు అర్థం అర్థం చేసుకుంటే చేసుకోలేకపోయారు అని తర్వాత తెలుస్తుంది. తెలుస్తుంది. ఓకే. అట్లాగా కొన్ని విషయాలు. కానీ ఎప్పటికి ఏమైనా సరే ఉమ్, దేవుడు మించింది మనుషుల కన్నా మేలు. ఇప్పుడు మన ప్రాణం పోతుంది, మా డాక్టర్ కాడికి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు అది పోవాలనుంటే పోతుంది, లేదనుకుంటే ఆయన నమ్ముకుంటే. ఇప్పుడు ప్రాణం కాపాడలేదు బాబా అంటే ఆయనకి బతికే యోగ్యత లేకుంటే ఏదో భయంకరమైనది ఉంటేనే ప్రాణం పోద్ది. కానీ ఒక్కటి మాత్రమే, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైనా సరే, తప్పు నేను చేసింది అదే చెప్తున్నా. ఇప్పుడు 70, 80 అయిపోయిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోతే బాబా మా అమ్మను బతికిచ్చా అనడం తప్పు. నేను మా అమ్మకి అది చేశాను, యూబూది నోట్లో వేసాను, ప్రాణం పోయింది, తిరిగి వచ్చింది. కానీ ఆ తర్వాత కష్టాలు, ఇదే చెప్పింది, మెంటల్ లాగా వచ్చింది.
అదైతే అడగకూడదు. ఇంకా మామూలు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అంటే మా నడి వయసు ఉన్న వాళ్ళు అడగొచ్చు. ఆయన ఇయ్యాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఆయన ఎంతసేపు మంచిగా చేయాలనే చూస్తాడాయన. చెడేం కాదు. మనం ఆయన్ని నిందిస్తుంటాం గానీ, ఇప్పుడు అది ఒకటి అర్థమైంది నాకు జీవితంలో. ముసలోళ్ళయిన తర్వాత ప్రాణం పొయ్యమని అడగకూడదు. మా అమ్మకి అడిగానా, పోసాడా, అయ్యిందా, మెంటలొచ్చేసింది. ఎళ్ళిపోతుంది చూడు. ఇప్పుడు గూడా నేను ఆయన మీదే ఆధారపడంట. ఇంకొక విషయం ఏంది, ఎప్పుడుకి వెళ్ళిపోతుంది. కానీ ఇటీవల ఒక్క నెల అయింది. నెల వస్తుంది. నేను ఒకటే అడిగా. నేను తిరగలేను ఇంకా అమ్మ కోసం. నాకు ఓపిక లేదు. నాకు ఇంక నుంచి అరుసుకున్నా, ఏం చేసుకున్నా ఇంట్లోనే ఉండే చెయ్యి నాయనా అని అడిగాను. నెల నుంచి పోవట్ల అడిగినప్పటి నుంచి. లేకపోతే 2 రోజులకోసారి వెళ్ళిపోద్ది తెలీదు. ఎటు వెళ్ళిపోయిద్దో మీకు తెలియదు. అస్సలు తెలీదు. ఆ ఊర్లో ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్‌లో తప్పిపోద్ది. ఇక్కడ నుంచి ఎక్కడైనా ఎతకతాం. ఆమె ఏ రూట్ అని చెప్పలేదు. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటే ఉంటాము. తెలియకుండా కనిపించకుండా ఏదో ఒకటి కాదు కాదు. ఇప్పుడు మనం ఏదన్నా స్నానం చేయని పోతాం. ఆ టైంలో వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది. మా అన్నోళ్ళ ఇంట్లో ఉండేది. వెళ్ళిపోద్ది. వాళ్ళు పట్టించుకోరు. వెళ్ళిపోతుంటే చూసి తీసుకురాలేరు. వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తారు. వెళ్ళిపోయిన 3 రోజులకి చేస్తారు. వెళ్ళిపోయిన రోజు చెప్పరు. మరి ఆవిడ ఎలా ఉంటుంది అన్ని రోజులు బయటికెళ్ళి? తెలీదు. ఇంక నేనేం చెప్పేదా, ఆ దేవుడే చూసుకుంటున్నాడు. ఒకసారి అడవిలో ఉండి 10 రోజుల తర్వాత వచ్చిందా? మళ్ళీ ఆవిడే వస్తుంది తిరిగి. ఆమె రాలేదు. ఆ దేవుడే తీసుకొస్తున్నాడు. ఏం చెప్పలేదు. అడ్రస్ అడిగితే ఎన్నడో ఏమో అంటది. మీ ఊరంటే ఏ ఊరు చెప్పలేదు. తెలీదు ఆవిడకి. అస్సలు తెలీదు. ముస్లాం ఫోటోలో కూడా ఉంది చూపిస్తా. అట్లాగంతా జరిగింది. లాస్ట్‌కి ఇది అడిగా. ఇంక నాకు ఓపిక లేదు నాయనా. ఇది చెప్పడం వారం అంటే 15 రోజుల కిందట మా అన్నోళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిన తర్వాత చూడు ఎంత విచిత్రం చేశాడో దేవుడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? మా అన్నోళ్ళు 3 రోజుల తర్వాత ఫోన్ చేశారు. అమ్మ వెళ్ళిపోయింది కనపడలేదు. వెళ్ళిపోయేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయిన 3 రోజులు చెప్తే మనం ఏడాది ఎతకాలం చెప్పి ఎవ్వరు పట్టించుకోకపోతే మా అక్క కొడుకులందరూ మేము పోయాం. ఎక్కడ దొరకల. అట్లా వరుసగా నేను అదేంది మైపాడు గేటు మా ఊరు పక్కన అట్లాగా అల్లీపురం అని చుట్టుపక్కల ఊర్లో చూశారు. ఒక్కొక్క ఊరు పోయి డైలీగా చూస్తా వచ్చా 2 రోజులు. ఈ ఎండలో అలసిపోయానమ్మా. నా వల్ల కాక బావ ఈరోజు మా అమ్మ దొరుకుతుందంటేనే పోగలుగుతా, నాకు శక్తి లేదు అని అనుకున్నారు. దొరకద్దని చెప్పాడు. దొరుకుతుందని చెప్పారు. పోతే ఆమె అన్ని ఊర్లు నడిచి కుంటుకుంటా పుంతల్లో చేరిపోయింది. అక్కడి నుంచి ఒక ఆయన నేను ఫోటో ఎత్తుకొని చూపిస్తుంటే ఒక సిలిండర్ ఆయన చూడు ఇక్కడ పోతే ఊరికి పోతే ఇందుకూరుపేటకు పోతే ఉంటుందని చెప్పారు కదా బాబా, మీ మాట ఎప్పుడు వ్యర్థం కాదు, మీరు చెప్పింది ఇక్కడ లేదంటున్నా అంటే ఆ మాట అనుకున్నాను. లేదో పక్కన ఆయన ఉండి అమ్మ ఈ ఫోటోలో ఆమె పలానా పుంతూరులో ఉందని చెప్పాడు. అప్పుడు ఒక సిలిండర్ ఆయనకి ఫోన్ చేశాడు. ఆయన ఇక్కడే కూర్చొని ఉంది అరుగు మీద అని చెప్పాడు. అప్పుడు ఆ ఊరికి బస్సు లేదు. నేను పోయింది ఒక్కదాన్ని. నేను ఆటోలో అయిపోయినా అక్కడ దిగేసి వెళ్ళిపోయినా. ఒక అబ్బాయి వచ్చి రా అక్క నేను తీసుకెళ్తానన్నాడు. నేను జంకతున్నా. ఎవరు ఏంది పోవడం ఎవరో తెలియదు కదా. అంటే నేను నీ సొంత తమ్ముళ్ళలాగా అక్క అన్నాడు. నేనన్నా ఆయన నాకు దేవుడు నాకు వీళ్ళు ఏం చేస్తారు నన్ను అనుకున్నా. ఎక్కా పోయి కూర్చుంటే మా అమ్మ కాడ దించేశారు. అప్పుడు తీసుకొని వెంటనే వచ్చా. చూడు నేను చూపిస్తానన్నా, నేను అప్పుడు వెళ్ళిపోయాను. చూపిస్తానమ్మా ఈరోజు అనగానే చూపించాడు. తీసుకొచ్చిన తర్వాత మాట తీసుకున్నా. నాయన నాకు ఇంక ఓపిక లేదు. అంటే నాకు నరాలు బలహీనత ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇంట్లో నాకు ఎవరు చేసేవాళ్ళు కూడా లేదు, నేనే చేసుకోవాలి. ఓపిక లేదు నాయన, ఈ ఒక్కసారికి నాకు మన్నించి 3 సంవత్సరాల నుంచి అడగలేకపోతున్నా. ఎక్కడికి పోకుండా మెంటల్ వచ్చినా పిచ్చి వచ్చినా అరుచుకునే తట్టే చూడు. ఇల్లు దాటిపోకుండా ఒక్క సహాయం చేయి తండ్రి అని అడిగే నెల అవుతుంది. నెల నుంచి మా అమ్మ అయితే ఎక్కడికి పోలా. ఇంట్లోనే లేకపోతే ఎట్ట వెళ్ళిపోద్ది 2 రోజులకు ఒకసారి. మామూలుగా అయితే 2 రోజులకు ఒకసారి వెళ్ళిపోద్ది. 10 రోజులు రాదు, 11 రోజులు రాదు, 3 రోజులు. అబ్బా విసుగు పుట్టిపోయింది. ఆవిడ బాగానే తిరుగుతుంది, మిమ్మల్ని తిప్పుతుంది. అబ్బా నేనే ఎక్కువ తిరిగేది. అందుకనేసి ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు అరుచుకుంటుంటది. కానీ ఆ రోజు నుంచి అడిగినప్పటి నుంచి పంపి ఆవిడ అరుస్తుందా? మీ మీద అరుస్తుందా? అరసద్ది. ఆమెకి అరిసేదంట. అరసద్ది. కట్టేస్తున్నారంటది. ఆమెకి మెంటల్ అంటే ఎవరో చచ్చిపోయినట్టు ఆడ పిలుస్తున్నట్టు అట్లా ఉంటది. కానీ నేను దేవుడికి మొక్కుకున్నాక 100% ఉండింది. ఇంకా 5% వచ్చింది. తగ్గింది. భయంకరమైన అరిచేది. రాత్రి మొగులు నిద్రపోదు. ఇప్పుడు ఒక 5 టైమ్స్ మానేసి ఇంకా 3 టైమ్స్ మాత్రమే చేస్తుంది. నేను అది కూడా బాగా చేయాలని నేను దేవుడిని అడుగుతున్నా. అందరికి బాగా చేసేది కాదు,
మనదే మనం బాగా చేసుకోవాలని డిసైడ్‌కి వచ్చా. కానీ 100 రెట్లు చేశాడు. ఇప్పటికి హ్మ్. కాలు భాగం మాత్రమే ఉంది. అది ఓకే. గూడా చేసేస్తాడు నా నమ్మకం. నాకు పెద్ద టెన్షన్ అదే. తల్లిని ఊర్లో వదిలేసి మనల్ని కని, పెంచి పెద్ద చేసింది. నేను తిరిగి మా ఊర్లో అందరూ అంటారు, "నువ్వు కనేదాన్ని లేకపోతే ఈ వరకు మీ అమ్మ ఎప్పుడో చనిపోయి ఉండేది." మంచంలో పడిపోయి ఉంటే, నేను మా ఇంటికాడ నుంచి ఉదయం పోయి సాయంత్రం దాకా ఇల్లు, వాకిలి అందరిని వదిలేసిపోయి, ఆమెను చూసుకొని సాయంత్రం ఇంటికొచ్చేదాన్ని. అలిసిపోయేదాన్ని. ఆ టైంలో నేను మెడిసిన్ వాడడం కూడా మానేశా. సరే ఇప్పుడు మీరు మెడిసిన్ గూడా వాడండి. బాబానే చెప్పాడంటున్నారు గదా! మెడిసిన్ వాడు అని చెప్పి. ఆయన జెప్పిన తర్వాత మరి మీరు వినాలి గదా! ఆయనదేం తప్పు లేదు. తప్పు నాదే. ఎందుకంటే మా అమ్మ విషయంలో నేనేందంటే ఆ అమ్మకి మనం ఇది చేయకపోతే ఒక పెళ్ళిళ్ళైపోయి బిడ్డలు రాంగానే మనం కన్న తల్లిని మరవకూడదు గదా! హ్మ్. చెప్పండి. అలా నేను మరవకూడదు. మీరు మీ అమ్మని ఎలా మరవకూడదనుకుంటారో, మీ పిల్లలకి మీ మీద ప్రేముంటది గాబట్టి, వాళ్ళ కోసం మీరు మెడిసిన్ యూజ్ చేయాలి. దేవుడు వాడినా వాడకపోయినా మనం బతకాలని ఉంటే బతికిస్తాడు. హ్మ్. ఎట్టి అంతే పరిస్థితుల్లో ఏం అంటారా? గాదు. ఇప్పుడు ఆయనే జెప్తున్నాడు గదా! మరి చెయ్యి అని చెప్పి. చెప్పాడు కానీ నాదే తప్పు అని చెప్తున్నా. ఆయనది హ్మ్. ఎన్నడూ తప్పు లేదు. ఏ అదే. విషయంలో నేనే ఆయన మాట అతికి మించి నేనే చెడ్డ చేసుంటాను గానీ, హ్మ్. ఆయనైతే నాకు ఏ రోజు చెడ్డ చేయలా. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. హ్మ్. చాలా అనుభవాల్ని మాతో పాటు పంచుకున్నారు. హ్మ్. ఇంకా వీలైతే మీరు మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా మనం మాట్లాడదాము. హ్మ్. థాంక్ యూ సో మచ్. అలాగే అందరికి నమస్కారం. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూసారు కదా! ఎన్ని అనుభవాలు చెప్పారో. బాబా ఒక కల్లో కనిపించి ఆవిడకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు అనేదైతే చెప్తూ ఉంటారంట. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.